ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మాట్లాడుకోబోయే టాపిక్ పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి. అసలు కటింగ్ కరెక్ట్ వస్తేనే కదా మనం స్టిచ్చింగ్ కరెక్ట్గా చేయగలుగుతాము. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ కావాలి. మీరు బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు బోల్డ్ అనే టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. మీకు డెఫినెట్గా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే చిన్న కామెంట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చంకలలో మనకి ముడతలు మెయిన్గా వస్తూ ఉంటాయి, ఉబ్బెత్తుగా ఉబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ భుజాలు జారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి మెడ అద్దినట్టు, అసలు బాడీకి అద్దినట్టు బ్లౌజ్ అనేది రావాలి అంటే ఏ టిప్ పాటించాలి? చూడండి, మనకి బ్యాక్ సైడ్ చాలా మందికి ఇక్కడ బ్యాక్లో లేస్తుంది. ఇంకొకటి ఇక్కడ చంక కింద ఎక్కువ భాగం అనేది వచ్చేసి అసలు కనిపించడానికి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ దగ్గర కూడా మనకి ఇట్లా లేస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అని చెప్తారు. ఇంకొకటి ఇక్కడ మనకి ప్లస్ సింబల్ అనేది రావు. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఏ టిప్స్ పాటించాలి? అసలు బ్లౌజ్కి మెయిన్ మనకి ప్రాబ్లమ్స్ ఇవే. ఇంకొకటి మనకి టక్స్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా షేప్ అనేది ఏ విధంగా రావాలి, మనం ఏ విధంగా వేసుకుంటే టక్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎంత వెడల్పు ఉండాలి, అంటే ఈ టక్స్కి టక్ ఎంత దూరంలో ఉండాలి, ఈ షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి, ఈ మెయిన్ టక్ కరెక్ట్గా ఈ లోతు భాగంలోనే ఎలా వస్తుంది, ఏ విధంగా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఉక్స్ కాజా పట్టి సమాంతరంగా ఏ విధంగా వస్తుంది, ఎలా స్టిచ్ చేయాలి, అసలు ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చా, అసలు ఇట్లా గ్యాప్ లేకుండా ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎక్కువ క్లాత్ తీసుకోవాలి, ఎక్కడ ఎలా తీసుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ నెక్ కూడా మనం చూడండి ఈ విధంగా తీసుకోవడం వల్ల కరెక్ట్ షేప్లో వస్తుంది. చాలా మందికి బ్రాడ్గా అవుతుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా మనం ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ చిన్న టిప్స్ అన్నీ మీకు ఈ కటింగ్ వీడియోలో అయితే మీకు దొరుకుతాయి. డెఫినెట్గా మీరు చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చూడండి, రెండు మడతల పైన మనం క్లాత్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి, మడత వైపు మన వైపు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం బ్లౌజ్, మనకి ఏ బ్లౌజ్ కస్టమర్ మనకి ఏ బ్లౌజ్ ఇస్తారో ఆ బ్లౌజ్ మెథడ్ తోటి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని మనం కొలుచుకొని ఉంటాము. అది ఏ విధంగా కోల్చుకోవాలన్న వీడియో కూడా చిన్న వీడియో తీసైతే ఆ క్లిప్ పెడతాను. నాకు ఒకరు మెసేజ్ చేశారు అది ఏ విధంగా తీసుకోవాలన్నది. అయితే నేనైతే ఇక్కడ కటింగ్ అయితే ముందుగా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామందికి 99%కి ఆల్రెడీ బాడీ కొలతలు ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలన్నది అయితే తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. అని నేనైతే డైరెక్ట్గా కటింగ్ పెడుతున్నాను. మీకు ఆ వీడియో కూడా కావాలంటే నేను పెట్టేస్తాను, చూసేసేయండి. నేను ఇక్కడ ఖర్చులు ఎక్స్ట్రా తీసుకోవట్లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. టోటల్ నేను 15 ఇంచులకి నేనైతే ఇక్కడ పెడుతున్నా. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5కి హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా కలుపుకున్నాను. మీరు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి 30 ఇంచు కలుపుకోండి. నేను పైపింగ్ వేస్తాను కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రమే కలుపుకున్నాను. ఈ విధంగా అయితే నేను 15 ఇంచులకి తీసుకున్నాను. కరెక్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులకి తీసుకున్నాను. పైపింగ్ వచ్చేస్తుంది కాబట్టి. ఒకవేళ పైపింగ్ మీరు వేసుకోను అంటే 15.5 తీసుకున్నా సరిపోతుంది. అంటే మనం తీసుకున్న బ్లౌజ్కి 30 ఇంచు పెంచుకోండి, అంతే, కన్ఫ్యూజ్ లేకుండా. ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్లౌజ్ సైజ్ని బట్టి నెక్ తీసుకుంటాము, నెక్ రౌండ్ తీసుకుంటాము, షోల్డర్ తీసుకుంటాము, ఆర్మ్ రౌండ్ తీసుకుంటాము. ఆల్రెడీ నేను ఈ వీడియో గురించి క్లుప్తంగా నేను వీడియో అనేది పోస్ట్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని అన్నది. అయితే నేను ఇక్కడ వచ్చేసి అయితే నేను 5.5 ఇంచులకు పెట్టేసుకున్నాను. ఇది 36 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులే పెట్టేసుకున్నాను. 5.5 ఇంచులు పెట్టేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే 6 ఇంచులకి తీసుకున్నాను. 6 ఇంచులకు తీసుకున్న తర్వాత అసలు మనకి క్రాస్ రాకూడదు అని చూడండి, 4 వైపులకు కూడా ఈ విధంగా మార్క్ అనేది వేసేసుకొని ఎల్ షేప్ అనేది ఇచ్చేసుకున్నాను. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కరెక్ట్గా ఎక్కడ కూడా పొల్లు పోదు. ఇక్కడ మనకి ఒక పావించు ఒక్క గీత అంతా ఉన్నా కూడా అది మనకి ఉబ్బులుగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ మెథడ్లో మార్క్ అనేది చేసేసుకుంటేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక్క హాఫ్ ఇంచు వదులుకోండి. వదులుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందో దానికి టేప్లో ఈ విధంగా నేను చూపించిన విధంగా ఇలా మడత తీసుకోండి. తీసుకొని హాఫ్కి ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఈ మార్క్ చేసేసుకున్న తర్వాత చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, క్లియర్గా చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 36 తీసుకుంటున్నాను. 36 మీకు కనిపించట్లేదు క్లియర్గా, 36 తీసుకుంటున్నాను. 36కి
37కి 38కి కరెక్ట్ ఇదే మెజర్మెంట్ సరిపోతుంది. ఇందులో మీరు ఒక హాఫ్ ఇంచు పావించు పెంచుకోవడమే అంతే. కరెక్ట్ ఇదే మెథడ్ మీ బ్లౌజ్ గింట 36, 37, 38 అయితే ఈ విధంగా అయితే మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. మీకు కరెక్ట్ వేలా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి. ఒకవేళ దీనికంటే తక్కువ అయినా కూడా ఆ బ్లౌజ్ కటింగ్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, అది కూడా చూడండి. లేకపోతే నేను మళ్ళీ పెడతాను, మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ 36 ఇంచులు, మరి 36 ఇంచులకి చూడండి టేప్తో నేను సగానికి సగం ఇలా మడత తీసుకున్నాను. ఇలా మడత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 2 భాగాలైంది. ఇప్పుడు 4వ భాగానికి ఈ విధంగా కరెక్ట్ మడత తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్ మడత తీసుకుంటే నాకు ఎంత వచ్చింది, ఇక్కడ చూడండి 9 ఇంచులు వచ్చేసింది. ఇక్కడ 9 ఇంచులకి ఇక్కడ 9కి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. చూడండి కరెక్ట్ 9 ఇంచులకు మార్క్ చేసేసుకున్న తర్వాత 2 ఇంచులకి, మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా 2 ఇంచులు మీరు ఖర్చు అనేది పెట్టుకోండి. 1 ఇంచు 1.5 ఇంచు పెట్టుకోకండి. తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్లౌజ్ అరే మనకి స్టిచ్చింగ్ రాలేదని బాధపడకండి. చూడండి ఇక్కడ రౌండ్ తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ నుండి నేను 1.5కి ఒక మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ దగ్గర మనకి ఎంత 9 వచ్చింది కదా, 9కి మార్క్ చేసుకున్న దానికి ఈ మిడిల్ టక్స్కి ఇక్కడ షోల్డర్ దగ్గర తీసుకున్న టక్స్కి దీంతో మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ రౌండ్ దేన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి, మన నడుము సైజ్ని బట్టి. ఇక్కడ నడుము వచ్చేసి 32, అంటే 32కి 4 మడతలు వేసుకుంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఇక్కడ నుండి 1 ఇంచ్ డాట్కి కలుపుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం మార్జిన్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి కరెక్ట్ కొలతలు అనేవి వచ్చేస్తాయి. ఇంకొకటి బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు చెస్ట్ దగ్గర నడుము దగ్గర వేరే వేరే సైజులతోటి కట్ చేసుకునేది ఏమీ ఉండదు. మనం చెస్ట్ దగ్గర ఎలా తీసుకుంటున్నామో అదే మార్క్ కింద వేసేసుకుంటే సరిపోతుంది. అయితే మనకి నడుము సైజ్ని బేస్ చేసుకొని మన ఆర్మ్ రౌండ్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మనకి ఎంత వచ్చింది, మనకి నడుము సైజు 8 ఇంచులు. అయితే 8 ఇంచులకి ఇక్కడ మనకు కరెక్ట్ 8 ఇంచులకి రావాలి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా నేను మీకు కోల్చి చూపిస్తున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్కి కుట్టుకు వదిలేసిన తర్వాత ఇక్కడ నుండి మనం కొలుస్తూ ఉంటే కరెక్ట్ 8 ఇంచులకి మార్క్ అనేది వచ్చింది. 8 ఇంచులకి అంటే మన నడుము సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మన ఆర్మ్ రౌండ్ అనేది ఆధారపడి ఉంటుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒక 4 బ్లౌజులు తీసుకొని కరెక్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. నేనైతే ఇది ఆల్రెడీ నేను చెక్ చేసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా అయితే మన నడుము సైజ్ని బేస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమందికి మాత్రం అట్లా ఉండదు, కానీ చాలా మట్టికి 95 మెంబర్స్కి ఈ విధంగానే ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్, మరి షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలనేది. అయితే ఇది 36 బ్లౌజ్ కాబట్టి నేను పాదొక 3 ఇంచులకి తీసుకుంటున్నాను. 36 కంటే బిలో అంటే 35, 34, 33, 32 అయితే కింట 2.5 ఇంచులకి తీసుకోండి. తీసుకున్న తర్వాత కింది నుండి మనకి కప్ సైజ్ ఎంత ఉంచాలి అని 4 ఇంచెస్కి ఇక్కడ పెట్టుకోవాలి. 4 ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత మరి వెడల్పు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాం, 3 ఇంచులకి అయితే నేనైతే పెట్టేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచులు అంటే కొంచెం బ్రాడ్గా ఉండాలి కాబట్టి నేను 3 ఇంచులకు తీసుకుంటున్నాను. మీరు మీ బ్లౌజ్ సైజుని బట్టి ఇక్కడ ఈ నెక్ సైజ్ అనేది చేంజ్ చేసుకోండి. మరి ఎంత తీసుకోవాలి అని అనేది కరెక్ట్ వేలో ఈ విధంగా ఈ మెథడ్లో మీరు కటింగ్ చేసుకుంటేనే కరెక్ట్ వేలో వచ్చేస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఒకవేళ బ్రాడ్గా నెక్ కావాలి అని అంటే ఈ విధంగా ఇక్కడ పావించి బయటికి పెట్టేసి ఈ విధంగా రౌండ్ అనేది తీసేసుకోండి. ఒకవేళ బ్రాడ్గా వద్దు మాకు నార్మల్గానే సరిపోతుంది అని అంటే ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ రౌండ్ ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే పావు ఇంచ్ మాత్రమే పెట్టాను. ఇంకొకటి ఏంటంటే మనం పైపింగ్ వేసుకునేది ఉంటే కొంచెం బ్రాడ్ పెంచినా ఇబ్బంది లేదు. పైపింగ్ వేయకపోతే మాత్రం మీరు కొంచెం తక్కువనే తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్, ఈ బ్యాక్ డాట్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఇది ఎలా తీసుకోవాలని. కరెక్ట్ మనకు మెథడ్ ఇప్పుడు ఈ మెథడ్లో తీసుకోవాలి. చూడండి హాఫ్కి మార్క్ వేసేసుకుంటే 4.5 ఇంచులకు వచ్చింది. 4.5 ఇంచుల పొడవు తీసేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ 36, 37, 38 బ్లౌజ్ వాళ్ళకి ఈ విధంగా ఇంతే తీసుకోవాలి. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తీసుకొని ఒక 1 ఇంచ్ కల్లా కరెక్ట్గా ఈ డాట్ అనేది వేసేసుకోవాలి. మీరు సన్నగా పుల్లలాగా కూడా వేసుకున్నా కూడా మనకి బ్యాక్ సైడ్ అనేది ఇలా లేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ డాట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ వేలో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. ఆ టిప్స్ పాటిస్తేనే కరెక్ట్ వేలో వచ్చేస్తుంది. అది ఏ టిప్స్ ఏంటి అన్నది అయితే ఇప్పుడైతే చూసేసేయండి.
ఇప్పుడు చూడండి బ్యాక్ దగ్గర మనకి లేస్తుంది అని అంటే ఇక్కడ మనం డాట్ కరెక్ట్గా కుట్టాలి. ఒకవేళ షోల్డర్ జారుతుంది అని కస్టమర్ మనకి ప్రాబ్లం చెప్పినప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఏం చేయాలంటే చూడండి పావించి నెక్ వైపుకి డౌన్ అనేది పెట్టుకోవాలి. కస్టమర్ చెప్తే ప్రాబ్లం షోల్డర్ జారుతుంది అని అన్నప్పుడు ఇక్కడ ఒక పావించి ఈ విధంగా ఇలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనకు బ్యాక్ లేస్తుందంటే ఈ డాట్ కరెక్ట్గా వెడల్పు అనేది పెంచేసుకోండి. తర్వాత రౌండ్గా రావట్లేదు మనకి చంక భాగం ఎక్కువ వస్తుంది అని అంటే ఈ విధంగా రౌండ్గా తీసేసుకుంటే ఇక్కడ కరెక్ట్ వేలా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ అన్ని కవర్ అయిపోయాయి. మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కస్టమర్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్తారో ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనం టిప్స్ పాటిస్తూ కటింగ్ చేసుకుంటేనే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు షోల్డర్ జారుతుంది అంటే ఇక్కడ ఒక పావించి తీసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ రావాలి అని అంటే ఇక్కడ తీసుకోండి. ఒకవేళ చంకలు పట్టేస్తుంది, ముడతలు వస్తున్నాయి, లూజ్ వస్తుంది అని అంటే ఇక్కడ కరెక్ట్ ఇదే మెథడ్లో నేను ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే మీరు ఈ విధంగానే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కూడా మీకు ప్రాబ్లం వస్తుంది అంటే నాకు కామెంట్ చేయండి. అసలు చూడండి ఈ విధంగా అయితే తీసేసుకోండి. చాలా మంది పొరపాటు ఇక్కడ చిన్న చిన్న వాటి దగ్గరే పొరపాటు చేసేస్తారు. ఇంత వివరంగా ఇంత క్లుప్తంగా అయితే ఏ వీడియోలో అయితే చెప్పారు, ఎవరు నార్మల్గా గీసేస్తారు. చూడండి ఇక్కడైతే నేను ప్రతి ఒక్క టిప్ అనేది మీకు ఇక్కడ చెప్తున్నాను. డెఫినెట్గా ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ చిన్న లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. చూడండి ఈ విధంగా అయితే ఇది 36, 37, 38 బ్లౌజ్కి ఇదే కటింగ్ మెథడ్. ఇలాగే కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి అందులో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు సాదా కటింగ్ అయితే సాదా స్ట్రైట్గా పెట్టండి. నేనైతే క్రాస్ కటింగ్ తీసుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు క్రాస్ కటింగే కాబట్టి ఇలా నేను క్రాస్గా పెట్టేసుకున్నాను. ఈ క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేస్తున్నాను. వేరే మార్కర్ తోటి వేసి మీకు టిప్స్ తెలియాలి, క్లియర్గా తెలియాలి కాబట్టి నేనైతే వేరే చాక్ తోటి నేను వేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ వేసేసుకున్నాను. ఇక్కడ వేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఎన్ని టిప్స్ ఉంటాయంటే అన్ని టిప్స్ ఉంటాయి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం స్కిప్ చేసినా కూడా మీకు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ నెక్ సైజ్, ఇప్పుడు నెక్ సైజ్ వచ్చేసి నేను 6.5 ఇంచులకి తీసుకున్నాను. 6.5 ఇంచులకు తీసుకున్న తర్వాత వెడల్పు 3 ఇంచులకి నేను ఆల్రెడీ బ్యాక్లో కూడా 3 ఇంచులకు తీసుకున్నాను కదా. ఇక్కడ కూడా నేను 3 ఇంచులకే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత చూడండి మనం స్ట్రేట్గా లైన్ తీసేసుకొని ఒకవేళ బ్రాడ్గా ఇష్టపడతా అంటే ఈ సైజు వాళ్ళకి కొంచెం బ్రాడ్గా ఉన్న ఇబ్బంది ఏం లేదు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువనే తీసుకోండి. అయితే ఈ విధంగా ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నెక్ అనేది రౌండ్ షేప్గా రావాలి. మాకు ముడతలు రాకూడదు, ఎక్కడ ముడత అనేది రాకూడదు, ఫ్రంట్లో లూజ్ రాకూడదు అని అంటే ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఫస్ట్ తీసుకోండి. చాలామంది యూ షేప్లో వచ్చేస్తుంది, లేకపోతే వి షేప్లో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కటింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్ షేప్లో అనేది వస్తుంది. ఆల్రెడీ మీకు బ్లౌజ్ చూపించాను కదా ఏ విధంగా అనేది. ఇలా రౌండ్గా మనకి రావాలంటే ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. చాలా మందికి వి షేప్ వస్తుంది, యూ షేప్ వస్తుంది వేసుకున్న తర్వాత. కాబట్టి ఇక్కడైతే చూడండి. ఇక్కడ చూడండి చంక దగ్గర, ఈ చంక దగ్గర కూడా చాలా మంది ఏంటంటే నార్మల్గా పెట్టేస్తారు. మనం ఫస్ట్ మెథడ్ తీసుకున్నాం కదా, అంటే ఖర్చులకి ఒక మార్క్ తీసుకున్నాం, షోల్డర్ మధ్యలోకి వెళ్ళి ఒక మార్క్ తీసుకున్నాం కదా, ఆ మార్క్ని బేస్ చేసుకొని ఈ విధంగా ఇలా రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోండి. కరెక్ట్ ఇదే వేలో లోత్ అనేది తీసుకుంటేనే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఉబ్బులు వస్తాయి. ఫ్రంట్లో మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఉబ్బులు రావడమో, లూజ్గా రావడమో, లేకపోతే అసలు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు చెస్ట్లో. అర్థమవుతుంది కదా. ఆ విధంగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ వేసేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అయితే తీసేసుకుంటాం. ఇలా స్ట్రేట్గా లైన్ తీసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి, అసలు ఈ మెయిన్ డాట్ ఈ స్ట్రేట్గా లైన్ తీసుకున్న దానికి ఒక 1/2 ఇంచ్ కింద పెట్టేసుకున్నా సరిపోతుంది ఏ బ్లౌజ్కైనా. కాకపోతే మీకు మెథడ్ చెప్తున్నాను. ఇక్కడ ఉక్సు కాజా పట్టికైతే 1.5 ఇంచులకి తీసుకున్నాను. ఉక్సు కాజా పట్టి దగ్గర 1.5 ఇంచులకి, ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర 1 ఇంచుకి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ప్రతి బ్లౌజ్కి 4th డాట్ పెట్టుకుంటాను కాబట్టి ఇక్కడ తక్కువనే తీసుకుంటున్నాను. ఒకవేళ 4th డాట్ మీరు పెట్టుకోను అంటే 1.5 ఇంచుకి తీసుకున్నా సరిపోతుంది. అయితే నేను ఇక్కడ 1 ఇంచుకి మాత్రమే తీసుకుంటున్నాను. 4th డాట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది, కప్ సైజ్ అనేది నీట్గా
క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ ఫ్రంట్లో ఇక్కడ ఈ భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి డాట్ అనేది వేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అంతే, ఒక 1/2 ఇంచ్ పావు ఇంచ్ కిందికి డాట్ వేసుకుంటే ఈ మెయిన్ టక్ అనేది మనకి తెలిసిపోతుంది. నేనైతే ఈ వేల ఆధారంగా చెప్తాను. మీకు వేల ఆధారంగా ఒకవేళ మీకు అర్థం కాకపోతే చూడండి, ఇక్కడ వేల ఆధారంగా నేను పెట్టుకుంటాను. ఇలా మీకు అర్థం కాకపోతే ఒక పని చేయండి, ఇలా స్ట్రేట్గా తీసుకోండి. ఇలా స్ట్రేట్గా మీరు టేప్ పెట్టుకున్న తర్వాత ఇది 36, 37 కాబట్టి నేనైతే ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి నేను పాదొక 3 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. పాదొక 3 ఇంచులకి. ఒకవేళ 36 బిలో అయితే 2.5కి పెట్టుకోండి. ఒకవేళ 36 నుండి అయితే గింట పాదొక 3కి పెట్టుకోండి. ఒకవేళ 38, 39, 40 అయితే 3 ఇంచులకు పెట్టేసుకోండి. అర్థమైంది కదా. ఇక్కడ నుండి దీని వెడల్పు వచ్చేసి కూడా ఇక్కడ వెడల్పు కూడా బేస్ చేసుకోండి. ఈ వెడల్పు కూడా బేస్ చేసుకొని ఉంటుంది, ఎందుకంటే మన చెస్ట్ సైజ్ని బట్టి ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి అయితే నేను 2 ఇంచులకు మాత్రమే ఉంచాను. ఇంకొంచెం పొడవు కావాలంటే 2.5కి పెట్టుకున్నా సరిపోతుంది. ఎంత వెడల్పు 2.5 పెట్టుకున్నాము. ఒకవేళ హెవీ చేస్తున్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అని అంటే అప్పుడు 2.5 పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ చూద్దాం. ఇప్పుడు ఇందులో మిడిల్లో డాట్ వేసుకున్నాం. ఈ మిడిల్లో డాట్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్ డాట్కి కాకుండా ఒక పావు ఇంచ్ కిందికి డాట్ అనేది వేసేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచుల మించి ఇంకా పెట్టుకోకండి. 3 ఇంచులు 3.5 ఇంచుల వరకు అయితే పెట్టేసుకోకండి, అది బాగుండదు. ఇక్కడ నుండి ఇది కూడా 2.5 ఇంచులకే మార్క్ అనేది వేసేసుకోండి. చూడండి, ఇక్కడ నుండి 2.5కి మార్క్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఈ డాట్ పొడవు అనేది ఈ విధంగా బేస్ చేసుకోండి. ఒకవేళ లేదు మేము కొంచెం పొడవు పెట్టేసుకుంటామని అంటే మీరు ఎలాగైనా మీ డాట్ అనేది పొడవు ఎంత ఉంది, కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు వేసుకున్నా కూడా నేను ఇక్కడ చిన్న ట్రిక్ అనేది చెప్తాను. ఆ ట్రిక్ యూజ్ చేయండి. కరెక్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి కరెక్ట్గా వేలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఇలా ఈ రౌండ్ అనేది తీసుకుందాము. చూడండి, ఇక్కడ నుండి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే తీసుకున్నాము డాట్ దగ్గర, ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు ఉండకూడదు అనేసి. ఇక్కడ నుండి ఈ విధంగా అయితే నేను ఇలా పైకి ఒక మార్క్ అనేది తీసుకున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తేనే మనకి కరెక్ట్ వేలో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3వ డాట్, ఈ 3వ డాట్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. ఈ ట్రిక్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ ఫ్రంట్ డాట్కి ఉక్స్ కాజాపట్టి డాట్కి ఎంత దూరం ఉంటుందో అదే దూరాన్ని ఇక్కడ కూడా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ చంక దగ్గర కూడా ఇదే విధంగా డాట్ పొడవు ఈ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, అది ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఆ ట్రయాంగిల్ షేప్లో కూడా మీరు 2.5 అందులో గ్యాప్ మీరు ఎంతైనా పెట్టుకోండి. 2.5 గ్యాప్ పెట్టుకోండి, 2 ఇంచులు పెట్టుకోండి, 3 ఇంచులు కూడా పెట్టుకోండి. కానీ కరెక్ట్ వేలో ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. ఈ డాట్స్కి గ్యాప్ కరెక్ట్గా ఉండాలి. ఇలా మనం 4th డాట్ తీసుకునేటప్పుడు కూడా మిడిల్లో ఒక డాట్ అనేది వేసేసుకోండి. మిడిల్లో డాట్ వేసేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఈ డాట్ అనేది వేసుకోండి. చాలామంది ఈ డాట్ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతారు, స్ట్రేట్గా వేసుకుంటారు. స్ట్రేట్గా వేసుకోవడం వల్ల పట్టేసినట్టు ఉంటుంది చెస్ట్ దగ్గర, కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఈ 4th డాట్స్లో కూడా కరెక్ట్ సమానంగా స్పేస్ అనేది ఉంచండి. ఉంచిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ ఈ విధంగా డౌన్గా తీసుకున్నాం కదా, చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది అని అంటారు. అలాంటప్పుడు ఇక్కడ నుండి ఒక పావు ఇంచు ఈ విధంగా తీసుకోండి. చూడండి, ఇక్కడ నుండి ఒక పావు ఇంచు షోల్డర్ దగ్గర అక్కడ పావు ఇంచు తీసుకోండి, ఇక్కడ నుండి పావు ఇంచు తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఉక్స్ కాజా పట్టి దగ్గర అసలు గ్యాప్ వస్తుంది అంటారు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనకు కరెక్ట్ రావట్లేదు అంటారు. అప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచుకి ఈ విధంగా వేసేసుకొని ఇలా క్రాస్గా మార్క్ అనేది వేసేసుకోండి. ఈ మెథడ్ గింట మీరు ఫాలో అవుతే కరెక్ట్ పర్ఫెక్ట్ వేలో బొటిక్ స్టైల్లో ఫ్యాషన్ డిజైనర్స్ యూజ్ చేసే ట్రిక్స్ అన్నీ మనం యూజ్ చేసుకుంటాం అనుకోండి. చూడండి, మనం యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాం. ఇలాంటప్పుడు ఈ చిన్న చిన్న ట్రిక్స్ మనమే చెప్పుకొని నేర్చుకుంటే ఇది ఒకరికి బతుకు తెరుగు అవుతుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇది బతుకు తెరుగు అవుతుంది అని అనేసి, కానీ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే కదా బతికేది. కాబట్టి మీరు చిన్న చిన్న ట్రిక్స్ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోలని ఖచ్చితంగా మీరు సపోర్ట్ అనేది చేయండి.
నేను ఇప్పుడు ఈ చూపించిన విధంగానే మీరు ఇక్కడ ఏంటంటే ఈ షేప్ బెల్ట్ ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. మీరు పొడవు అంటే మీరు ఆల్రెడీ బ్లౌజ్ దగ్గర పొడవు తీసుకుంటారు కదా, ఒక్కొక్కరు 2.5-3 ఇంచులు పెట్టుకుంటారు కాబట్టి దీని గురించి నేను మీకు వివరించట్లేదు. అయితే ఇక్కడ మీకు మనం తీసుకునే ట్రిక్ గురించి అయితే చెప్తాను చూడండి. ఇక్కడ నుండి ఎంత పొడవు అయినా పెట్టేసుకోండి. ఇక్కడ నుండి 1.5కి ఈ విధంగా మిడిల్లో మార్క్ చేసేసుకొని ఈ ఉక్స్ కాజాపట్టి సైడ్ ఉన్న మార్క్కి ఈ విధంగా క్రాస్గా లైన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ 4th డాట్ దగ్గర ఈ విధంగా మార్క్ అనేది వేసేసుకొని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకోండి. ఇది ఎందుకు అనేది అయితే నేను మీకు ఇప్పుడు క్లియర్గా నేను చెప్తాను, స్కిప్ చేయకండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము రౌండ్గా కరువు అనేది తీసుకుందాం. చూడండి ఇక్కడ రౌండ్గా కరువు అనేది తీసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది స్టిచ్ చేస్తాం. మరి ఆ స్టిచ్ చేసిన తర్వాత ఆ డాట్ కరెక్ట్ ఇక్కడికి రావాలి. మరి మనకి తెలియాలి కదా, లోతు కరెక్ట్గా తెలియాలి కదా ఎలా వస్తుంది అని అనేసి. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు నాకు కరెక్ట్గా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టిచ్ చేస్తే ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది అని అన్నది నేను మడత పెట్టేసి మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా రావాలి కరెక్ట్ వేలో, ఈ లోతు అనేది కరెక్ట్ ఇక్కడ రావాలి. ఇప్పుడు చూడండి ఇలా మడత పెట్టేసుకున్నాను. ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుండి ఇలా మనం రౌండ్ ఆల్రెడీ ఈ విధంగా అయితే కుట్టేసుకుంటాం. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా కుట్టిన తర్వాత చూడండి మనకి లోత్ ఎంత క్లియర్గా వచ్చింది, కటింగ్లోనే తెలిసిపోతుంది మన బ్లౌజ్ ఎంత నీట్గా ఫినిషింగ్గా రౌండ్గా వచ్చింది అని అనేసి. ఇలా కటింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ సైజ్, ఇప్పుడు హ్యాండ్ అయితే ఈ విధంగా మనకి హెచ్చు తగ్గులు ఉంటే ఈ విధంగా ఒక పార్ట్కే అతుకులు పడేటట్టు ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఇక్కడ 11 ఇంచులకు పెడుతున్నాను. ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్, ఇక్కడ చాలా మంది 11 ఇంచులకు పెట్టినప్పుడు 3.5 ఇంచుల చంక డౌన్ తీసుకుంటారు. కాదు, 4 ఇంచులకు తీసుకోండి. 4 ఇంచులకు తీసుకుంటే మీకు కరెక్ట్ వేలో వస్తుంది. ఒకవేళ లేకపోతే మీకు పట్టేసినట్టు ఉంటుంది. చాలా మంది ఈ ప్రాబ్లం వల్లనే అసలు లాంగ్ హ్యాండ్స్ అనేది వేసుకోరు, పొడవు హ్యాండ్స్ పెట్టేసుకోరు, ఈ ప్రాబ్లం వల్లనే పెద్దవాళ్ళు. కాబట్టి మనం ఇక్కడ చంక డౌన్ తీసుకునేటప్పుడు ఏంటంటే 4 ఇంచులకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ తీసుకుంటాము. లూజ్ తీసుకున్న తర్వాత ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఇది నార్మల్ ఆల్రెడీ 2 ఇంచులకు మనం ఆల్రెడీ పెట్టుకుంటాము. మనకు అక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచులు ఇక్కడ మనం డాట్ పెట్టేసుకున్నాం. ఈ డాట్ పెట్టేసుకున్న తర్వాత ఈ 8 ఇంచులు కరెక్ట్ ఇంతే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం లోతు తీసుకుంటాం కాబట్టి. ఇక్కడ షోల్డర్ నుండి 1.5 ఇంచుకి కరెక్ట్ ఇక్కడ లైన్ వేసుకోండి. 1.5 ఇంచులకి, 1 ఇంచు కాదు 1.5 ఇంచులకి లైన్ తీసుకోండి. ఇలా స్ట్రేట్గా స్కేల్ తోటి లైన్ అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా మనం కరువు తిప్పుకోవాలో చూడండి. చాలా మంది చాలా మెథడ్లు చెప్తారు. ఇప్పుడు కరువు స్కేల్ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, కరెక్ట్ వేలో కటింగ్ వచ్చేస్తుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా యూజ్ అవుతుంది. ఇక్కడ నుండి నేనైతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకుంటాను. మళ్ళీ ఇక్కడ నుండి చిన్న రౌండ్ ఈ విధంగా చిన్నగా ఈ విధంగా రౌండ్ అనేది వేసేసుకుంటాను. నాకు కరెక్ట్ ఫిట్టింగ్ నాకు కుదురుతుంది. మీకు ఆల్రెడీ నేను చూపించమంటే నేను చూపించాను కూడా. ఆల్రెడీ నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేసినప్పుడు హ్యాండ్ ఎట్లా వచ్చింది కరెక్ట్ వేలో అనేసి అది కూడా నేను చూపించాను. లోతు నేను చాలా మట్టుకు కటింగ్ చేసుకునేటప్పుడు ఈ లోత్ అనేది తీసుకోను. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాతనే ఈ లోత్ అనేది తీసుకుంటాను. ఎందుకు అనంటే మనం తొందరలో కుట్టేస్తాము, అప్పుడు మనకి టెన్షన్లో తెలియదు, మళ్ళీ అసలు మైండ్ అసలు డైవర్ట్ కాదు. అందుకనేసి నేనైతే ఈ లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడైతే నేను తీసుకోను. ఈ విధంగా నేను లోత్ అనేది తీసేసుకుంటాను. మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయండి. ఖచ్చితంగా మీ కస్టమర్ మీకు ఫిదా అవుతారు, మీ కస్టమర్స్ పెరుగుతారు. ఖచ్చితంగా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.